హాయ్ గైస్, వెల్కమ్ టు రాధి కథాలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్, ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ ఎపిసోడ్ నెంబర్ 33లోకి వెళ్ళిపోదామా? శ్రావ్య అలా చెప్తూ ఉంటే అర్జున్ వింటూ ఉన్నాడు. తనకే జనరల్గా వేరే వాళ్ళ పర్సనల్ గురించి అస్సలు వినడం ఇష్టం ఉండదు. కానీ శ్రావ్య తన మనసులో ఉన్న తన ఫీలింగ్స్, బాధలు అన్నీ చెప్తున్నప్పుడు ఎవరైనా వినడానికి ఒక తోడు ఉంటే తనకి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో తను వినటం మొదలుపెట్టేశాడు. కానీ తను చెప్తుండే కొద్దీ శ్రావ్య చెప్పేవన్నీ చాలా కొత్తగా, వింతగా అనిపిస్తున్నాయి అర్జున్కి. అందుకనే తను కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నాడు ఆమె చెప్పే మాటలు వినటానికి. శ్రావ్య సుందరి వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నప్పుడు అర్జున్ శ్రావ్య నుదుటి మీద ఉన్న జుట్టుని వెనక్కి అంటూ ఒకసారి గట్టిగా నుదుటి మీద ముద్దు పెట్టుకొని, మరి నువ్వేం చెప్పావు మీ రంగా గురించి అని అడిగాడు. రంగనాయకి అమ్మ నన్ను అలా అడిగినప్పుడు, అవును నేను రోజు చూస్తూనే ఉన్నా కదా రంగా చేసే పనులు, మరి రంగా చేసే పనులు చూడటం నాకు ఇష్టమే, రంగా ఏం చేసినా ఇష్టమే అని చెప్పాను. అప్పుడు రంగనాయకి అమ్మ ఏం చెప్పింది అంటే, కానీ రంగకు నువ్వు ఏం చేసినా నచ్చదు, నువ్వు పుట్టినప్పటి నుండి మీ అమ్మకి రోగం కదా, నీ వల్లే వాళ్ళ అక్కకి రోగం వచ్చిందని రంగకి నువ్వంటే చాలా కోపం, నువ్వు శాపిష్టిదానివి, పాపిష్టిదానివి అని తిడుతూ ఉంటాడు కదా, అది కాక నువ్వు పెద్దయినాక మీ అమ్మ నీ వల్లే చనిపోయింది అని ఇంకా కోపం. కానీ నిన్ను పెళ్లి చేసుకుంటే మీ అమ్మ సంతోషపడుతుంది అనుకుని రంగా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ నువ్వు చూస్తే ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు, పుస్తకాల ముందేసుకొని కూర్చుని చదువుకుంటూ ఉంటావు, అసలు మొగుడుతో ఎలా ఉండాలో నీకు అస్సలు తెలియదు కదా, అందుకే రంగా సుందరి దగ్గరికి వస్తాడు. సుందరి అయితే రంగకి చాలా నేర్పించేస్తోంది, భర్త దగ్గర ఎలా ఉండాలి ఏంటి అని. కానీ నీకేం తెలియదు కదా ఎలా ఉండాలి ఏంటి అని, నువ్వు కూడా ఎంచక్కా తెలుసుకొని అలా ఉంటే రంగా కూడా నీ దగ్గరికి వచ్చేస్తాడు కదా అని చెప్పింది. అప్పుడు నేను, నిజమా చిన్నమ్మ, రంగకు నేనంటే ఇష్టం పడుతుందా, నేను కూడా సుందరిలాగా నేర్చుకుంటే అని అడిగాను. అవును, ఎందుకు ఇష్టం పుట్టదు, ఏ మగాడికైనా సుందరిలాగుంటే. అయినా నీకొకటి తెలుసా, నా తమ్ముడు ప్రభాకర్కి నువ్వంటే ఇంకా ఇష్టం, నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో ఇంకా ఇష్టపడిపోయి నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు. అలా కాకుండా నువ్వు త్వరగా సుందరి ఎలా ఉండాలో నేర్చుకుని రంగ దగ్గర అలా ఉన్నావనుకో ఇంకా నా తమ్ముడికి భయమేసి నీ దగ్గరికి రాడు అని చెప్పింది. అప్పుడు నాకు నిజంగానే రంగనాయకి అమ్మ చెప్పిన మాట నమ్మాలి అనిపించింది, తను నా మంచి కోసమే చెప్తుంది అనుకున్నాను. సరే ఇప్పుడు నేనేం చేయాలి అని రంగనాయకి అమ్మని నేను అడిగాను. అప్పుడు తను, నువ్వేం చేయాలి అంటే మొగుడితో కాపురం ఎలా చేయాలో నేర్చుకోవాలి, చూపిస్తాన్రా అంటూ నాకు సుందరి మరియు రంగా ఉన్న రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళింది. చూడు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో, అది కళ్ళు ఆర్పకుండా చూడు, కళ్ళు మూసుకున్నావనుకో ఇక నువ్వు జన్మలో నేర్చుకోలేవు, అర్థమైంది కదా. మొత్తం సుందరి చేసే మొదటి నుండి రంగా చేసే పనులు, సుందరి చేసే పనులు చివరి దాకా చూడు, చూసేసి అసలు వాళ్ళు ఎలా చేశారు, ఏం చేశారు నాకు నువ్వు తప్పకుండా చెప్పాలి, అప్పుడే నేను నిన్ను నమ్ముతాను, నువ్వు కళ్ళు మూసుకొని లేకుండా కళ్ళు తెచ్చుకొని చూసావని అని చెప్పింది. అప్పుడు నేను, సరే నేను కళ్ళు ముయ్యను, కళ్ళు తెచ్చుకొని చూస్తాను తప్పకుండా, నేను వాళ్ళిద్దరు ఏం చేయాలో నీకు ఏం చేశారో నీకు చెప్తాను, మరి రంగా నిజంగానే నాతో ఉంటాడా అని అడిగాను. అవును, వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో నువ్వు ప్రతిరోజు చూసి నేర్చుకో, అప్పుడు సుందరిలాగా నువ్వు కూడా పెద్దయిపోతావు, రంగా తప్పకుండా నీతో ఉంటాడు అని రంగనాయకమ్మ నాతో చెప్పింది. ఏంటి నిజంగా నీకు ఆమె అలా చేస్తే నువ్వు నమ్మేశావా అని అడిగాడు అర్జున్ ఆ మాటలు వినగానే. అవును, ఆమె చిన్నమ్మ కదా, తను ఏం చెప్పినా కూడా నేను వినాలి కదా, అయినా కూడా మరలా రంగా నా దగ్గరికి వస్తాడు అని చెప్పింది కదా, అందుకని నేను వినాలి అనుకున్నాను. నిజంగానే ఆమె నన్ను వాళ్ళ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది, కిటికీ తలుపు తీసి నన్ను చూడమని చెప్పింది. నేను తలుపు తీయగానే ఏం చూసానో తెలుసా, నువ్వు నిన్న నాతోటి చేసావు కదా అలాగా రంగా సుందరితోటి చేస్తూ ఉన్నాడు. సుందరి మొత్తం బట్టలన్నీ తీసేసి
రంగతోటి నవ్వుతూ చాలా చాలా చేసేస్తూ ఉంది. నిజంగానే రంగనాయకి చెప్పినట్టు. నాకు వాళ్ళిద్దరిని అలా చూడగానే ఎందుకో అస్సలు అక్కడ ఉండాలి అనిపించలేదు. వెంటనే వెనక్కి తిరిగి బయటకు వచ్చేసాను. అప్పుడు రంగనాయకి, ఏయ్, నువ్వు ఇలాగే బయటికి వస్తే ఇప్పుడు ప్రభాకర్ వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు వాడి దగ్గర నుండి నీతోటి రంగా చేయవలసిన పనులన్నీ ప్రభాకర్ చేసేస్తాడులే అని చెప్పింది. నాకు అర్థం కాలేదు. ఏంటి, నీకు అర్థం కాలేదా? ఇప్పుడు నువ్వు లోపల చూసావు కదా, రంగా ఏం చేస్తున్నాడు సుందరితోటి అని నన్ను అడిగేసింది రంగనాయకి. నేను మౌనంగా ఉన్నాను, ఏం చెప్పకుండా. కొంచెం గద్దించినట్లు అడిగింది. ఏయ్, రంగా బట్టలిప్పేసి సుందరి మీద పడుకున్నాడు అని చెప్పాను నేను. హా, ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి చూడగానే చూడకపోతే ప్రభాకర్ వచ్చి వాడి బట్టలన్నీ విప్పేసి నీ మీద అలాగే పడుకుంటాడు. సుందరితోటి రంగా ఏం చేశాడో నీతోటి కూడా నా తమ్ముడు ప్రభాకర్ అలాగే చేస్తాడు అని చెప్పేసింది. నాకు భలే కోపం వచ్చింది అలా చెప్తే. చీచీ, నేనెందుకు ఒప్పుకుంటాను, ప్రభాకర్ నా దగ్గరికి అస్సలు వద్దు అని అన్నాను. మరి నువ్వు నేర్చుకోవట్లేదు కదా, ప్రభాకర్ వచ్చి నీకన్నీ నేర్పిస్తాడులే అంటూ చిన్నమ్మ మొబైల్ తీసుకుని ప్రభాకర్కి ఫోన్ చేసేసింది కూడా. నాకు చాలా భయమేసింది. తను చూడటానికి అసలు ఎలా ఉంటాడో తెలుసా, చాలా అంటే చాలా భయంగా ఉంటాడు. పెద్ద పెద్ద మీసాలు, తన బండి సౌండ్ వింటేనే దెయ్యంలాగా భయమేస్తుంది నాకు. చిన్నమ్మ ఫోన్ చేసిన 5 నిమిషాల్లో ప్రభాకర్ వచ్చేసాడు కూడా. ఇక చిన్నమ్మ చెప్పింది, నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు చూస్తావా, లేదంటే ప్రభాకర్ని మరొకసారి వేరే రూమ్లోకి తీసుకెళ్ళి నీతో గడిపేయమంటావా అని అడిగింది. ఎందుకు చిన్నమ్మ అలా చేస్తున్నారు, నాకు భయంగా ఉంది. లోపల చూడాలి అన్నా కూడా అస్సలు నచ్చడం లేదు నాకు రంగా కూడా ఇప్పుడు వద్దు, నేనేమి నేర్చుకోను, నాకు అసలు అలా వద్దు అని బతిమలాడుకున్నాను. అప్పుడు రంగనాయకమ్మ అనింది, అసలు నిన్ను నేర్చుకోమన్నదే నా తమ్ముడు కోసమే. అలా రంగా సుందరితో చేయటం చూసైనా సరే నువ్వు నేర్చుకొని ప్రభాకర్ని కావాలని కోరుకుంటావు కదా. నీ మొగుడు వేరొకరితో ఉంటే నువ్వు కూడా వేరొకరితో ఉండాలని కోరుకుంటావు కదా. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. నీకు కూడా అలా చేయాలి అనిపించేంత వరకు చూస్తూనే ఉండు, లేదంటే బలవంతంగా అయినా ప్రభాకర్ నీకు అలా చేసేస్తాడు. నీ ఇష్టం, నీ లోపలికి వచ్చేస్తాడు అని చెప్పింది. నాకు అప్పుడు నిజంగా చాలా ఏడుపు వచ్చింది. మా అయ్యకి చెప్పాలి అనిపించింది. నేను అలా బాధపడుతూ ఉంటే అప్పుడే మా అయ్య స్నానం చేసేసి ముగించుకొని వచ్చాడు అక్కడికి. నేను మా అయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను అని చెప్పాను. అప్పుడు మా అయ్య, నీకోసమే నేను సుందరిని తీసుకొచ్చాను. నేను సుందరిని తీసుకొస్తే తను ఎలా చెప్తే అలా నువ్వు వినాలి. సుందరి వాళ్ళ అమ్మ కూడా నీకు అమ్మాయి కదా, ఆమె నీకు ఏం చెప్తే అది నువ్వు వినాలి. విను, అంతేకాని అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను, నాయనమ్మ దగ్గరికి వెళ్తాను అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పేశాడు. అది కాదయ్యా, చిన్నమ్మ నాకు రంగా సుందరి ఏం చేస్తున్నారో చూడమని చెప్తుంది, నాకు అసలు అది నచ్చటం లేదు అని మా అయ్యతో చెప్పాను. నీకు నచ్చినా నచ్చకపోయినా సుందరి ఎలా నడుచుకుంటుందో నువ్వు కూడా అలాగే నడుచుకోవాలి అంటూ మా అయ్య నా మాటలు అసలు వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు రంగనాయకి నా దగ్గరికి వచ్చి, ఏంటి, మీ అయ్య నీ మాటలు వింటాడు అనుకుంటున్నావా? మీ అయ్య మీ అమ్మకి మొగుడు అవ్వకముందే నాకు మొగుడయ్యాడు, అర్థమైంది కదా. ఇక మీ అమ్మ మెడలో తాళి కట్టింది నా మాట విన్నాకే. నేను పెళ్లి చేసుకోమంటే మీ అమ్మకి మొగుడుగా అయ్యాడు, ఉన్నాడు, అంతేకాని తర్వాతే నీకు అబ్బయ్యాడు. ఇప్పుడు నీకు మొగుడుగా వచ్చినోడు కూడా నేను నీ మెడలో తాళి కట్టమంటేనే నీకు తాళి కట్టి మొగుడుగా అయ్యాడు, అర్థమైంది కదా. ఇక్కడ ఎవరైనా సరే నా మాట వినవలసిందే, మీ అయ్యైనా నీ మొగుడైనా నువ్వైనా. నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. అలా కాదు కూడదు అని అంటే చెప్పు, ఇప్పుడే చెప్పాను కదా. ఈ రాత్రికి నీకు రంగాతో జరగాల్సిన శోభనం కాస్త ప్రభాకర్తో జరిగిపోతుంది. సరే సరే, మీ అయ్యకి ఒక్క క్షణం కూడా నేను లేట్ చేస్తే అస్సలు ఊరుకోడు. నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుండి నువ్వు మీ అయ్యతోనే కదా నా దగ్గరికి వస్తున్నావు. ఒక్క నిమిషం నేను నీతో మాట్లాడుతుంటే కూడా కేకలు పెడతాడు, అర్థమైంది కదా. నువ్వే ఇంకేమీ చిన్న పిల్లవి కాదులే, అన్నీ అర్థం చేసుకో. మగాడిని ఎలా సుఖపెట్టాలో నేర్చుకో. మా తమ్ముడు నీకోసమే బతుకుతున్నాడు.
వాడిని మంచిగా ఎలా సుఖపెట్టాలి అని ఆలోచించు, ఇక రెండో ఆలోచన పెట్టుకోకు అంటూ రంగనాయకమ్మ ఇక నాన్న రూమ్లోకి వెళ్ళిపోయింది. నాకు ఇంకా బయట కూడా ఉండాలి అని అస్సలు అనిపించటం లేదు. అప్పుడే ప్రభాకర్ వచ్చాడు. నేను పడుకోబోతుంటే అమాంతం నా కాళ్ళు పట్టేసుకున్నాడు. నేను చాలా గింజుకున్నాను. కాళ్ళు వదులు వదులు అని చెప్పాను. నువ్వు నిన్న ముద్దుగా నన్ను పిలిచావు కదా బంగారం అని. వాడు కూడా నన్ను అలాగే పిలిచేశాడు, చెత్తవాడు అని చెప్పింది శ్రావ్య. అర్జున్ ఆ మాటల్ని వింటూ ఉన్నాడు. హాయ్ గైస్, ఈరోజుతోటి 33వ ఎపిసోడ్ అయిపోయింది. మరి ప్రభాకర్ ఇప్పుడు శ్రావ్యను ఏం చేస్తాడు, శ్రావ్య ప్రభాకర్ చేతిలో ఎలా తప్పించుకుంటుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం. మీకోసం ఆ ఎపిసోడ్ని కూడా ఇప్పుడే ఇస్తున్నాను, వింటారు కదా. సరే, మనం ఈరోజు 34వ ఎపిసోడ్ కూడా వెళ్ళిపోదాం. అర్జున్ శ్రావ్యను డిస్టర్బ్ చేయకుండా వింటూ ఉన్నాడు. శ్రావ్య తనతోటి ప్రభాకర్ గురించి, సుందరి గురించి, సుందరి అమ్మ రంగనాయకి అరాచకాల గురించి చెప్తూ ఉంటే తనకి అసలు ఆమె చెప్పేది కొంచెం వినడానికి కష్టంగా ఉంది. అయినా కూడా శ్రావ్య ప్రభాకర్ గురించి చెప్పినప్పుడు అర్జున్ ముఖంలో కొంచెం కోపం కనపడింది. అర్జున్ తన చేతి వేళ్లతో శ్రావ్య భుజం మీద రబ్ చేస్తూ ఆమె చెప్పే మాటలను చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నాడు, డిస్టర్బ్ చేయకుండా. శ్రావ్య ప్రభాకర్ గురించి చెప్తూనే ఉంది. ఆ రోజు రాత్రి ప్రభాకర్ నా కాళ్ళు పట్టుకున్నాడు కదా బంగారం, కాదు అనకే, ఓకే అనవే. మీ మామ రంగా కంటే నేను నిన్ను ఎక్కువ సుఖపెడతానే. నా నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను, నీ కాళ్ళు కింద పెట్టకుండా, నీ అడుగుల కింద నేను పడుకుంటాను, నన్ను నీ కాడికి రానియవే అని బతిమలాడుకున్నాడు. ప్రభాకర్ అలా నన్ను కాళ్ళు పట్టుకుని గట్టిగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను భయమేసి ఒక్కసారిగా ఏడ్చేశాను. నా కాళ్ళు వదిలేయి ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడాను. అప్పుడు నేను ఏడుస్తుంటే ప్రభాకర్ అప్పుడు నా కాళ్ళు వదిలేశాడు. నువ్వు అట్లా ఏడవు మాకే, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, కానీ నువ్వు లేకుండా కూడా నేను ఉండలేను, నాకు నువ్వే కావాలి అని ఏదేదో మాట్లాడేశాడు అద్రు. నేను ఇంకా భయంతో ఇక అక్కడ ఉండలేక త్వరగా లోపలికి వెళ్ళిపోయాను. నేను లోపలికి వెళ్తే నిజంగా అక్కడ కూడా ఉండలేకపోయాను అద్రు. నిజంగా నువ్వు చెప్పినట్లు ఆ పని చేసేటప్పుడు వేరే వాళ్ళని మనం చూడటం చాలా కష్టంగా ఉంటుంది కదా. అందులోనూ నాకు ఇష్టమైన రంగా వేరొక అమ్మాయితో ఉంటే నిజంగా నాకు చాలా కష్టం వేసింది. నాకు తెలియదు ఎందుకనో, కానీ నాకు నచ్చలేదు రంగా సుందరి మీద అలా పడుకోవటం. నేను ఇంకా గట్టిగా చెవులు మూసేసుకున్నాను. వాళ్ళు నవ్వుతుంటే ఎందుకో నాకు నవ్వు రావట్లేదు, చాలా ఏడుపు వచ్చింది. అసలు ఎవరైనా నవ్వేటప్పుడు మనకు కూడా నవ్వు రావాలి కదా, కానీ నాకెందుకో బాగా ఏడుపు వచ్చింది. అలా ఏడుస్తూ అక్కడే నేను పంచలోనే పడుకుండిపోయాను. నేను పొద్దున్నే మెలకు వచ్చి చూస్తే నేను మేల్కున్నా కూడా అప్పుడు కూడా మరలా రంగా అలాగే చేస్తూ ఉన్నాడు సుందరితోటి. బయటికి వెళ్ళాలంటే ప్రభాకర్ బయట పంచలో పడుకుని ఉన్నాడు. లోపలే ఉండాలి అంటే ఆ రంగా చేసే పనులు నా చెవులకి చాలా పిచ్చెక్కి చాలా ఏడుపు వచ్చేసింది. అలా ఒక్కరోజు కాదు అద్రు, చాలా నెలలు నేను వాళ్ళిద్దరు చేసే పనులు చూస్తూనే ఉండిపోయాను. చాలా కోపంతో ఉండేదాన్ని. అలా చూడకపోతే రంగనాయకి అస్సలు ఊరుకునేది కాదు. నాకు రంగనాయకమ్మ చెప్పిన మాటలే పద్దస్తమానం గుర్తుకు వచ్చేవి. నేను శాపిష్టిదాన్ని, పాపిష్టిదాన్ని అని రంగా మామ నన్ను అన్నాడు కదా, అవే గుర్తుకు వచ్చేది అని ఆ మాట శ్రావ్య చెప్పగానే అనుకోకుండా శ్రావ్య కంటి నుండి కన్నీరు జారిపోతూ ఉన్నాయి. ఒక్కసారిగా అర్జున్ ఆమెను గట్టిగా అతని ఛాతికేసి అదుముకుంటూ హత్తుకున్నాడు. చెలి, పిచ్చి పట్టిందా నీకు? అసలు నీకేమైనా పిచ్చా? నువ్వు శాపిష్టి దానివేంటే? నిన్ను అలా అనుకునేవాళ్ళు నిజంగా శాపం గలవాళ్ళు, కాబట్టి నిన్ను పొందుకోలేకపోయారు. అసలైనా నీతో కలవడం అంటే రాసి ఉండాలి ఎవరికైనా, ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప అది జరగదు. నీలాంటి అమాయకురాల్ని వాళ్ళు వదులుకున్నారు అంటే నిజమైన శాపగ్రస్తులు, మూర్ఖులు వాళ్ళే. నేను ఎంత లక్కీనో తెలుసా? నీకు చెప్పాను కదా, నీకు నేను అదృష్టవంతుణ్ణి అని, అందుకే నేను పొందగలిగాను అని శ్రావ్య నుదుటి మీద మరొక ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు. శ్రావ్య ఆ మాటలకు సంతోషపడి అర్జున్ భుజం చుట్టూ చెయ్యి వేసి చేతితో చిన్నగా నిమురుతూ
అద్రు, నేనిప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా అని అడిగింది. ఇప్పుడు నీకు బాగలేదు కదా, ఎలా వెళ్తావు? ఈ రోజుకి నేను ఉంటాను నీతోటి, వీలైతే సాయంత్రం వెళ్ళొచ్చులే. ఈరోజు నాకు సండేనే కాబట్టి ఆఫీస్ కూడా ఉండదు. నీకు సాయంత్రానికి కొంచెం పెయిన్ తగ్గుతుందేమో కదా, అప్పుడు వెళ్ళొచ్చులే, పడుకో అని జోకొడుతూ శ్రావ్యనే పడుకోబెట్టాడు. నిజంగా అర్జున్కి అర్థం కావటం లేదు. వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా కూడా అలా చేసేవాళ్ళు ఎవరున్నారు ఇప్పటి రోజుల్లో? అసలు రంగనాయకి లాంటి వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళ నాన్న పెడుతుంటే వాళ్ళని వద్దు అని అడిగేవాళ్ళు ఎవరు లేరా? పాపం ఈ పిల్లకి తోడు ఎవరు లేకపోవటం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకుంటున్నారు కదా. ఈమెకి కొంచెం తెలివి నేర్పించాలి అని మనసులో అనుకున్నాడు. కానీ నిజంగానే వారు ఎవరికి దక్కని ఈ పిల్ల నాకు దక్కింది అన్న సంతోషం అర్జున్ ముఖంలో ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. జీవితాంతం తనతోటి ఇలా ఉండలేకపోయినా తనకి ఒక మంచి వ్యక్తిగా తోడుండాలి అని మాత్రం అనుకున్నాడు. రంగా అంటే శాపీకి చాలా ఇష్టం అని కూడా తెలుసుకున్నాడు. ఒక క్షణం ఎందుకో తనకి నేను తప్పు చేశానా? ఒక పెళ్ళైన అమ్మాయితో ఉండి తన భర్త నుండి దూరం చేశానా? తనని నేను యాక్సెప్ట్ చేయకుండా ఉండవలసిందా అని కూడా అనిపించింది. కానీ వెంటనే నేను అసలు అలా ఆలోచించకూడదు. ఆమెకి ఎవరు తోడు లేనప్పుడు నేను ఆమెకి తోడున్నాను. అది తనకి చాలా సంతోషాన్ని కూడా ఇచ్చింది, సంతోషం కూడా అనిపిస్తోంది కదా. ఆ సంతోషాన్ని నేను ఇవ్వగలిగాను కదా. రంగా తనని దూరం పెట్టినందుకు ఈమె అనుకోకుండా నాకు దగ్గరైంది. నేను కూడా ఒక్క రాత్రి పరిచయమే కదా. ఆ మొదటి రాత్రి అసలు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అని ఏదో అలా తనతో గడిపేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ తను చూపించిన ప్రేమ, ఎఫెక్షన్ నన్ను మరలా రెండోసారి ఈమె దగ్గరికి రావాలి అని తీసుకురాగలిగింది. కానీ నిజానికి ఇలా రెండోసారి రావటం, తన గురించి తెలుసుకోవటం చాలా మంచి పని అనుకుంటాను నేను. శ్రావ్య తలని తన అరచేతితో నిమురుతూ మనసులో అనుకున్నాడు. శ్రావ్య తలని పైకెత్తి, అద్రు, నేను ఒక్కరోజు రాకపోయినా సుందరి ఊరుకుంటుంది, కానీ ఈరోజు కూడా వెళ్ళకపోతే తను తప్పకుండా మా అమ్మమ్మ దగ్గరికి ప్రభాకర్ని పంపిస్తుందేమో అని అంది. మీ అమ్మమ్మ అంటే నీకు భయమా అని అడిగాడు అర్జున్ ఆమె వైపు చూస్తూ. అస్సలు భయం లేదు. మా అమ్మమ్మ అంటే నాకెందుకు భయం చెప్పు? మా అమ్మమ్మకే నేనంటే భయం. మా అమ్మమ్మకి నేను అన్నీ చెప్పేస్తాను. నీకు తెలుసా అద్రు, నేను నీతో కలిశాను అని కూడా మా అమ్మమ్మతో చెప్పేశాను అని చెప్పింది శ్రావ్య ఎంతో అమాయకంగా అర్జున్ వైపు చూస్తూ. అర్జున్ వెంటనే ఆమె చెప్పిన మాటలకి ఆమె వైపు చూస్తూ, ఏంటి, నువ్వు నాతో కలిసావు అంటే అర్థం కాలేదు, ఏం చెప్పావు అని అడిగాడు. ఏం చెప్పాను అంటే, నువ్వు నాతో ఏం చేశావో నేను నీతో ఏం చేశాను అది మా అమ్మమ్మతో చెప్పేశాను అంది కొంచెం దీర్ఘం తీస్తూ. పిచ్చియా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేంటో ఒకసారి నీ దగ్గరికి వచ్చాను, మళ్ళా రెండోసారి కూడా రాను. అయితే మన ఇద్దరి గురించి ఎలా కలిసాము అని అలా ఎలా చెప్తావు నువ్వు అని అడిగాడు అర్జున్ కొంచెం కోపంతో. ఎలా చెప్తాను అంటే, నేను ప్రతి ఒక్కటి మా అమ్మమ్మతో చెప్తాను. నేను నీ దగ్గర నుంచి వచ్చిన రెండో రోజే మా అమ్మమ్మ నా దగ్గరికి వచ్చింది నన్ను చూడటానికి. నా ముఖంలో చాలా సంతోషంగా ఉన్నాను నేను అని తెలుసుకుంది. ఎందుకే అంత సంతోషంగా ఉన్నావు? రంగా నీతో మంచిగా మాట్లాడుతున్నాడా, నీతో కాపురం చేస్తున్నాడా అని అడిగింది. లేదు అమ్మమ్మ, రంగా నాతో ఏం మాట్లాడలేదు అని నేను చెప్తే, మరి ఇంకా అంత సంతోషంగా ఎందుకున్నావే నువ్వు, అసలు ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగింది. అప్పుడు ఇంక చెప్పక తప్పలేదు, చెప్పేశాను. నేను అద్రు ఉన్నాడు కదా, తన వల్ల నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పాను. ఆ మాట చెప్పగానే, అలా ఎలా చెప్తావు, అయినా మీ అమ్మమ్మ తిట్టలేదా నిన్ను అని అడిగాడు అర్జున్. మా అమ్మమ్మ ఎందుకు తిడుతుంది నన్ను? చెప్పాను కదా, నేనే మా అమ్మమ్మని తిడతాను, తనేమీ నన్ను తిట్టదు అంటూ మూతి ముడుచుకొని కూర్చుంది శ్రావ్య. సరే సరే సరే, ఏమనలే, ఏమని చెప్పిందో చెప్పు. మీ అమ్మమ్మని నిన్ను ఏమని అడిగింది, నువ్వేం చెప్పావు అని కొంచెం ఆత్రంగా తెలుసుకోవాలని అనుకున్నాడు అర్జున్. ఏమని చెప్తాను అద్రు, అమ్మమ్మ మీ అబ్బాయి ఏమో నేను వద్దు అన్నాడు కదా, అందుకని నేను మరొక అబ్బాయిని కలిసేశాను అని చెప్తే అమ్మమ్మ ఆశ్చర్యపోయింది అద్రు ముందు. ఏంటి మనవరాలా నువ్వు చెప్పేది, నిజమా అని నా బుగ్గల్ని పట్టుకొని అడిగింది. అవును మామ అని చెప్పాను. అమ్మమ్మ ఏం చేశావు నువ్వు,
నాకు చెప్పు అని మా అమ్మమ్మ అడిగితే, అదే ప్రతిరోజు సుందరి రంగతో వచ్చేస్తాడు కదా, నేను అద్రుతోటి అలా నిన్న రాత్రి చేసేసాను. నాకు మొదట కొంచెం నొప్పి భయం వేసింది, కానీ నువ్వే చెప్పావు కదా రంగతోటి నా మొదటి రాత్రి రంగ ఏం చేసినా నువ్వేమీ అనకూడదు, మౌనంగా ఉండాలి అని. అందుకనే నేను కూడా అద్రు మొదటిసారే కదా ఏం చేసినా కూడా మౌనంగా ఉన్నాను. ఆ తర్వాత మొదట కొంచెం నొప్పి వచ్చిందా, ఆ తర్వాత నిజంగా చాలా చాలా హాయిగా అనిపించిందమ్మమ్మ. నిజంగానే రంగ సుందరితో చేసేటప్పుడు ఎందుకు అంత సంతోషంగా ఉంటాడో నాకు అప్పుడు తెలిసింది, ఇప్పుడు కూడా తెలుస్తోంది. నాకు ఆ పిల్లాడు బాగా నచ్చాడమ్మమ్మా అని చెప్పాను. ఆ మాట చెప్పగానే అర్జున్ తలకేసి కొట్టుకున్నాడు చేతితోటి. శ్రావ్య అర్జున్ వైపు చూసి, ఎందుకు అలా చేస్తున్నావు అద్రు, నేనేమైనా తప్పుగా చెప్పానా? నిజమే కదా చెప్పాను, నాకు నిజంగానే నొప్పి కలిగింది అని చెప్పేసరికి నీకు కోపం వచ్చిందా? అవును, నాకు తెలుసు ఇలా నొప్పి పుడుతుంది అని చెప్తే ఏ మగాళ్ళకైనా కోపం వస్తుంది, అందుకే కదా నేను నీతో చెప్పలేదు ఆ రోజు అని చెప్పింది శ్రావ్య చిన్నగా బాధపడుతూ. అర్జున్ వెంటనే ఆమె పెదవులను అతని పెదవుల్లోకి తీసుకుని ఒక్కసారిగా ఇంతటి అదృష్టం నాకెందుకు కలిగించావు అని మనసులో తలుచుకున్నాడు ఆమెకి ముద్దు పెడుతూ. నిజంగా ఇంతటి అమాయకురాలు ఉంటారా ఇప్పటి రోజుల్లో? మరీ టూ మచ్గా ఒక అబ్బాయితో కలిసింది కూడా వాళ్ళ అమ్మమ్మతో ఎలా చెప్పింది తను? అసలు తన భర్త వేరొక అమ్మాయితో ఉన్నా కూడా ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతుంది? నిజంగా నేను జోక్గా చెప్పినా కూడా అదృష్టవంతుణ్ణి అని, ఈ అమ్మాయి వల్ల నేను నిజంగా అదృష్టవంతుణ్ణి అయ్యాను అని మనసులో అర్జున్ అనుకుంటున్నాడు శ్రావ్య గురించి. అర్జున్ అలా శ్రావ్యకు ఆమె ఆదరాల మీద తన ఆదరాలతో ప్రేమనంతా కురిపేస్తుంటే శ్రావ్య మనసంతా ఉప్పొంగిపోతుంది. ఆమె 2 చేతులతో అర్జున్ని పెనవేసుకుపోయింది. హాయ్ గైస్, ఈరోజుతోటి 34వ ఎపిసోడ్ కూడా అయిపోయింది. మరి శ్రావ్య అమ్మమ్మ ముచ్చట్లు ఎలా ఉన్నాయి, ఇంకా ఏమేమి చెప్తుందో కదా అద్రు కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దామా? తప్పకుండా వెయిట్ చేస్తారు కదా. ఈరోజు మండే అంటే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్స్ పక్కన కానీ ఇంకా ఒకసారి షేర్ పక్కన కానీ నొక్కి చూడండి. కొంతమందికి కామెంట్ చెప్పే దగ్గర ఉంటుంది, దాన్ని కొంచెం స్లైడ్ చేస్తే మీరు హైప్ ఆప్షన్ ఇవ్వచ్చు. అలాగే కొంతమందికి పైన ఇది 3 సార్లు చేయవచ్చు మీరు, అంటే లైక్ హాట్స్టార్లో ఎవరైతే మనకి నచ్చుతారో వాళ్ళకి ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, వీక్లీ 3 టైమ్స్, అలా ఎవ్రీ మండే మీకు 3 టైమ్స్ నాకు హైప్ ఆప్షన్ ఇచ్చే ఆప్షన్ యూట్యూబ్ వాళ్ళు కొత్తగా పెట్టారు. సో తప్పకుండా మీరు ఈ స్టోరీకి హైప్ ఇస్తారు కదా. లేదంటే ఒక పని చేయండి, ఈ స్టోరీకి ఒకసారి హైప్ ఇవ్వచ్చు. రంపచోడవరం అనే స్టోరీ ఉంది కదా, దానికి ఒకసారి, నాకు ఇద్దరు నేను ఎవరికి అని ఉంది కదా, దానికి ఒకసారి. సో ఈ 3 స్టోరీస్కి మీరు హైప్ ఇచ్చే ఆప్షన్ మీకు ఉంది. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదా మీ హైప్ను ఇచ్చేసి. థ్యాంక్ యూ గైస్. మరలా తిరిగి మంచి మంచి కబుర్లతో శ్రావ్య వాళ్ళ అమ్మమ్మకి అద్రు గురించి ఏం చెప్పింది ఏంటి అనేది తెలుసుకుందాం. ఉంటాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.